స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడమే జనసేన లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు తెలిపారు. సుజాత నగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేయర్, మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారని పంచకాల పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గండి దుర్గాప్రసాద్, మొమ్మన సతీష్, పిన్నింటి పార్వతి, కోరుకొండ వరహాలు, తనకాల శ్రీనివాసరావు, అంబటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి వరకు 4 రోజులు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి, మీరు అందరూ చూసినవే. 4 రోజులు కూడా అర్థవంతమైన చర్చలు, కొన్ని బిల్లులు పాస్ అవటం కానీ, అనేక రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ వదిలేసి, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మా ద్వారా మమ్మల్ని ప్రశ్నించి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయించాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాని సందర్భంలో, నేపథ్యంలో మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్. 2 సంవత్సరాల తర్వాత దించేస్తారన్న భయంతో బతకకుండా మేయరు, మున్సిపల్ చైర్మన్లు డైరెక్ట్ ఎలక్షన్లో ఫేస్ చేయబోతూ ఉన్నారు. అంటే ఒక మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తే ఆ క్యాండిడేట్ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం దక్కుద్ది. కార్పొరేటర్లు వేరుగా గెలిచిన, వారి వార్డుల్లో వాళ్ళు అభివృద్ధి చేసిన, మేయర్ అనేవాడు, మున్సిపల్ చైర్మన్ అనేవాడు అందరూ ఓట్లేసి, నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉన్న చోట కానీ, మున్సిపాలిటీలు ముందు వస్తాయి కాబట్టి మున్సిపాలిటీలు ఉన్న చోట రేపు ఎల్లుండే మనం ఎక్కడెక్కడ బలంగా ఉన్నా ఆ వార్డులు తాలూకా ఇది ఇచ్చినట్లయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి అది పంపించడం జరుగుద్ది. వారి ఆదేశాల మేరకు మీకు ఈ మాట ఇస్తా ఉన్నాను. మనం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ గెలవగలం, మనం 100% 100% స్ట్రైక్ రేట్ రావాలన్న సంకల్పంతో ఈ ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం. ఎక్కడా కూడా సీట్ అంటే అందరికి ఆశ ఉంటుంది, ఆశతో అడగొద్దు. గెలుస్తామన్న చోటే మనం ఈ ప్రజాప్రభుత్వం, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం 2 సంవత్సరాల్లో స్థానికంగా మనం వేసుకున్న పంచాయతీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వేలాది కోట్లతో వేసుకున్న మన ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే జలజీవన మిషన్ నుంచి వారు ఇచ్చిన వేలాది కోట్లు కానీ, ఇప్పుడు 1500 కోట్లు వచ్చాయి. మన నియోజకవర్గానికి 400 కోట్లు జలజీవన మిషన్ నుంచి శాంక్షన్ అయ్యింది. అలాగే పెద్ద రోడ్లు గతంలో నిన్ననే అధ్యక్షుల వారి మీటింగ్లో కూడా మేమందరం కూడా కొన్ని అడిగాం. వారు కూడా కొంత మేరకు మాకు రాబోయే ఎలక్షను ఎలా ఉండబోతుందనేది కూడా తెలియజేశారు. ఎక్కడ కూటమి స్ఫూర్తి దెబ్బతినకుండా, కూటమిలో ఎక్కడ ఎవరిని విమర్శించకుండా ముందుకెళ్ళాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు. అయితే 2021లో కానీ గెలిచాం, కొన్ని చోట్ల దెబ్బతిన్నప్పటికీ కూడా పోరాట స్ఫూర్తిని ఎక్కడా వదలలేదు జన సైనికులు, వీరమహిళలు. మరి అలాగే మొన్న 2024 ఎలక్షన్లో కూడా కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కూడా మాకు టికెట్ ఇచ్చిన చోట, ఇవ్వని చోట కూడా జన సైనికులు, వీరమహిళలు బ్రహ్మాండంగా బూత్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ని తీసుకొచ్చి ఓటేయించే విధానంలో కానీ, తెలుగుదేశం అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా గెలవాలన్న తపనతో పనిచేశారు మా జన సైనికులు, వీరమహిళలు. 21 ఎమ్మెల్యేలు మీకు 21 సీట్లే కదా ఇచ్చారు, మరి దారేషా ప్రకారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అరాచక పాలన అంతమొందించడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశారు. సీట్లు తక్కువ వచ్చినా, ఇచ్చిన సీట్లు మళ్ళీ తగ్గించుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మా మైండ్లో ఉన్నది ఆ రోజు ఒకే ఏకైక లక్ష్యం,
ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఒక దుర్మార్గపు పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశారు. అయితే ఈ టైం ఎలక్షన్ కోడ్ వస్తే ఆగుద్దేమో తప్ప నిర్ణయం అయితే ప్రభుత్వ పరంగా జరిగిపోయింది. కొత్త పెన్షన్లు, కొత్త ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా నాయకత్రయం వార్డుల్లో కానీ, మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎవరైతే 3 పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళు తొందరగా గ్రామాల్లో తిరిగి, వార్డుల్లో తిరిగి ఎక్కడెక్కడ ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ రోడ్లు బాగోలేదు అనేది కూడా తీసుకుంటే త్వరితగతిన ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చాం. ఇది పనిచేసే ప్రభుత్వం,